మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈ నూతన తెలుగు సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 3, అవమానం 5. గ్రహ సంచారములు సామాన్య ప్రయోజనాన్ని మాత్రమే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అందివ్వడం జరుగుతుంది. ప్రయత్న కార్యాలన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి ఇబ్బందిని కలుగజేసేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తీవ్రమైనటువంటి శ్రమ ఒత్తిడి కలుగుతూ ఉంది. క్రయ విక్రయాల్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వృధా ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల యొక్క తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. బంధువర్గం నుండి మిత్రవర్గం నుండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అనేక రకాలుగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు తప్ప విజయాలు మాత్రం పొందేటువంటి అవకాశం లేదు. గ్రహాల రీత్యా జాతక రీత్యా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా సరే అందులో నష్టము, కష్టము, ఒత్తిడి, ఇబ్బంది అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రహరీత్యా జాతకరీత్యా కుంభరాశి వారికి ఊహించినటువంటి ఖర్చులు, అనుకోని ఆందోళనలు, అనుకోనటువంటి సమస్యలు, మీకు సంబంధం లేని విషయాల ద్వారా మీరు అవమానపడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కల్పిస్తూ ఉంది. అనవసరమైనటువంటి ధన వ్యయ ప్రయాస వృధా ఖర్చుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంది. అంటే మొత్తం మీద కుంభరాశి వారికి జాతకరీత్యా ఈ సంవత్సరం అంతా వృధా ధన ఖర్చు, ఆరోగ్యపరంగా ఆందోళన, వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి, అనేకమైనటువంటి ఇబ్బందులను ఈ సంవత్సరం మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కోర్టు విక్రయాల్లో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ, క్రయ విక్రయాల్లో కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, బంధుపరంగా కానీ, అదేవిధంగా మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే ఆలోచించి జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యవర్తిత్వం పనికిరాదు. ఏ విషయంలో కూడా మీరు తొందరపడ్డా దాని నుంచి తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీ గ్రహరీత్యా కుంభరాశి వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలగాలని అంటే మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే, మీరు గణపతిని ఆరాధించినట్టయితే మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, గ్రహపరమైనటువంటి ఇబ్బందులని తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ద్వారా మీ పనులన్నింటిలో కూడా మీ జాతక పరంగా మీకు శుభ ఫలితాలను ఆ విఘ్నేశ్వరుడు అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా విఘ్నేశ్వరుని ఆరాధించడం, తొందరపాటు నిర్ణయాలను విరమించుకోవడం, అతి తొందరపాటును తగ్గించుకోవడం కూడా మీకు శుభ ఫలితాలను అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారి ఈ సంవత్సరం అంతా విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన ద్వారా మీ జాతక పరంగా మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు విజయాలు కలుగుతాయి. స్వస్తి.